సమరయ స్త్రీ. సమరయ చరిత్ర. సమరయ చరిత్ర తెలియనిచో సమరయులెవరో, ఎక్కడి నుండి వచ్చిరో, పూర్వం నుండి సమరయులకు యూదులకు గల సంబంధం ఎట్టిదో గ్రహింపజాలం. కనుక ముందుగా వారి చరిత్రను కొద్దిగా ధ్యానించెదము. రాజైన ఒమ్రీ షామీరు నొద్ద ఒక కొండను కొని దానిపై తన ముఖ్య పట్టణమును కట్టించి దానికి ఆ కొండ పూర్వపు యజమానుని పేరును బట్టి షోమ్రోను అను పేరు పెట్టెను. ఇది సముద్రమునకు 91.44 మీటర్ల ఎత్తునను యెరూషలేమునకు 68 కిలోమీటర్ల దూరమున ఉన్నది. ఈ ప్రాంతమునే సమరయ అందురు. ఈ ప్రాంతమందు నివసించు ప్రజలను సమరయులందురు. సమరయలోని సుకారు అను ఈ ఊరును పూర్వము షెకెము అని పిలిచిరి. అది ఏబాలు, గెరిజేము అను 2 కొండల మధ్యనున్న అందమైన లోయ. మొదట అబ్రహాము పాలస్తీనాలో ప్రవేశించినప్పుడు దీనిని దర్శించెను. ప్రస్తుతం రహదారి ఆనుకొని ఉన్న బాలట్ అను గ్రామమునకు సమీపముగా ఉన్నది. తర్వాత యాకోబు తన కుమారులు వచ్చి 100 నాణ్యములకు దాని హామోరు వద్ద కొనిరి. అక్కడ బావి త్రవ్విరి. యోసేపు అన్నలు తమ మందలు మేపిరి. మరియు ఐగుప్తు నుండి వచ్చి యోసేపు ఎముకల నచ్చట పాతిపెట్టిరని ఇందువలన యాకోబు తన కుమారుడైన యోసేపునకిచ్చిన బావి అని పేరు వచ్చెను. మరియు ఆ ప్రాంతమును యోసేపు కుమారులైన మనష్షే, ఎఫ్రాయిము గోత్రములకు ఇయ్యబడెను. ప్రజలు పూర్వాపరాలు. ఇశ్రాయేలీయులు అష్షూరు రాజు చేత చెరపట్టబడి వెళ్ళిన తర్వాత అష్షూరు రాజు కూత, అవ్వా, హమాతు, సెపర్వయీము అను దేశముల నుండి జనులను రప్పించి ఇశ్రాయేలీయులకు మారుగా వారిని షోమ్రోను పట్టణములలో నుంచెను. కనుక వారు ఆ దేశము స్వతంత్రించుకొని అందులో కాపురం చేసిరి. వీరే సమరయులు. ఇశ్రాయేలీయులు ఎంత మాత్రం కాదు. అబ్రహాము యాకోబుల సంతతి కారు. ఇందువలన వీరు ఇశ్రాయేలీయులకు హేయులు. వీరికి యెహోవా యందు కొద్దిగా భయభక్తులున్నను తమ పూర్వపు దేవతలను, అలవాట్లను, ఆచారములను చేయుచూ వచ్చిరి. ఇందువలన యూదులు వీరితో సాంగత్యము చేయరు, అవమానముగా చూపబడిరి. మరియు యజ్రాదినములలో యూదులు వచ్చి మందిరమును కట్టుకొనుచుండగా మేమును కట్టిదమని అడిగి అవసరం లేదనిపించుకొనిరి. అయితే గెరిజీము కొండపైని దేవాలయం ఉన్నది. క్రీస్తు వారి ఎడల కనికరం చూపెను. ఉదాహరణ మంచి సమరయుని కథ. 2 10 మంది కుష్ఠరోగులు బాగు చేయుట. 3 సమరయ స్త్రీతో సంభాషించుట. 4 2 దినములు ఆయన వారి మధ్య గడిపెను. తర్వాత ఫిలిప్పు సమరయలో చక్కని సువార్త పని చేశాను. ఆ బావిని గూర్చిన కొన్ని సంగతులు. ఈ బావి సుకారును గ్రామమునకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. యోసేపు సమాధికి దగ్గరలోనే ఉన్నది. ఇది యాకోబు చే త్రవ్వబడినందున యేసయ్య దానిపై కూర్చుండి బోధించినందున యూదులకు, సమరయులకు, క్రైస్తవులకు, మహమ్మదీయులకు కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన స్థలం. ఆ బావి 32 మీటర్ల లోతైనది. తాడు వేసి బొంగలతో గాని తోలు సంచీలతో గాని నీరు తోడుకొందురు. దానికి క్రిందనున్న ఊట వలన పైనుండి వర్షపు నీరు ప్రవహించి బావిలో నీరు చేరుతుంది. బావి చుట్టుకొలత 2.5 మీటర్స్ ఉన్నది. ప్రస్తుతం దాని నీటిని సీసాలలో పోసి అమ్ముచున్నారు. అవి ప్రపంచం నలుమూలలకు కొనుపోబడుచున్నవి. బావి లోతైనది గనుక నీరు చల్లగా, కమ్మగా సేద తీర్చుచున్నది. వేలాది మంది యాత్రికులు దీనిని దర్శించుచున్నారు. ప్రస్తుత దాని పాలకులు వెలుగుచున్న కొవ్వొత్తులను ఒకదానిపై నుంచి తాటితో దింపి యాత్రికులు దాని గోడలను, నీటి మట్టమును చూచినట్టు చేయుచున్నారు. ఈ బావి ఆంధ్ర బావి. అది సమరయ బావి
బైబిల్ బావి కాదు. బైబిల్ బావి మొదట తొట్టి వంటిది. అనగా బయట నీరు వర్షం వచ్చినప్పుడు దానిలో చేరుచుండును. దాని అడుగున నీటి ఊటయున్నది. దానికి చుట్టూ గోడ గిలక ఉండవు. బండ దాని మీద వేసి ఉంచుదురు. ప్రభువు వారు ఆ బావి యొద్దకు ఆమె వచ్చుసరికి కూర్చొని ఉండెను. నిలబడి లేరు, కూర్చొనియే ఆమెతో సంభాషించెను. ఆ స్త్రీ మన తెలుగు స్త్రీ. అది ప్రజల మనసులో డిటిపిలో ఉంది కనుక అట్టపై వేయించడం అయినది. పాలస్తీనా బావులన్నీ అలాంటివే. రాయి పొర్లించి నీరు చేదుకొందురు. ఆ బొమ్మను మరిచి ఈ బొమ్మ గుర్తు చేసుకొనినచో సత్యమునకు సమీపమున నుందువు. ఎవరైనా బొమ్మ గీయదలిచిన నేలబావి బండపై ప్రభువు కూర్చున్నట్లు నిండుగా బట్టలు ధరించిన సమరయ స్త్రీతో సంభాషిస్తున్నట్లు వేయాలి. పాయింట్ నెంబర్ 1. దావీదు అన్నారు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని. ఇది ఒకని ఆత్మ రక్షణకు సాదృశ్యమైనది. ఒకడే ప్రభువుని ఎరుగుట, ఆనందించుట. ఒక గిన్నెడు నీరు ఎంతమందికి సరిపోతుంది? ఎన్నిసార్లకు సరిపోతుంది? ఒక్కడికి ఒక్కసారికే కదా అని ఒకని రక్షణానందం విషయం కీర్తనలు 23:5లో మనకు కనపడుతుంది. నెంబర్ 2. నేనిచ్చు నీళ్లు వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఇది నీటి బుగ్గగా ఉండును, ఒకరికి కాదు. ఇది ఒక ఊరికి దాహం తీర్చుచున్నది. అది గిన్నె, ఇది బావి. ఉన్నతమైన అనుభవం. ఒక ఊరిని రక్షించుట, సేద తీర్చుట సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది. అయినను నీరు ఉబికి పైకి పొర్లి ప్రవహించజాలవు. యోహాను సువార్త 4:14. నెంబర్ 3. మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, నా యందు విశ్వాసముంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. బావులు చేయలేని పనులు ఇక్కడ నదులు చేయుచున్నవి. ఇది అన్నిటికన్నా చాలా గొప్ప అనుభవం. పట్టణములను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారిని కదిలించుచు, తడుపుచు, దప్పిక తీర్చుచు, ఉజ్జీవమును కొని పోగల గొప్ప అనుభవం ఇది. యోహాను సువార్త 7:38. గిన్నె అనుభవము 30 నీ రక్షణ అనుభవమే. బావి అనుభవం 60. సువార్తను చెప్పి ఊరును రక్షించుట. జీవజల నదుల అనుభవము 100. ఒక జనమును నడిపించుట. నీవెందులో ఉన్నావు? నీ అనుభవం ఏమిటి? సామాన్యంగా సమరయులు సంకర జాతి వారని, యూదులకు, యూదేతరులకు జన్మించిన వారని కొందరు అనుకొందురు. నెహెమ్యా 13:3, 23-24. కానీ వీరికి వారికి సంబంధం లేదు. అయితే సమరయులు శంకర మతమును నవలంబించువారు. దానికి దీనికి ఇంగ్లీష్ నందు ఫోర్నికేషన్ అనియే వాడబడినది. అంతేకాని సమరయులు సంకర జాతి ప్రజలు కాదు.